హాయ్, స్టూడెంట్ కదా? మీ ఫాదర్. ఓకే. హలో అంకుల్, నమస్తే. ఓకే, సో వి సోర్స్ కన్సల్టెన్సీకి వచ్చారు. మీకు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది మీది ప్రాసెస్? నెక్స్ట్ వీసా ప్రాసెసింగ్ ఉంది. నెక్స్ట్ వీసా అయిపోగానే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళడం, జామ్ జామ్ అంటూ యూకే లో ల్యాండ్ అయిపోవడం. ఓకే, యూనివర్సిటీ నుండి. సో నెక్స్ట్ వీసా ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతాయి. ఇంతకీ మీ నేమ్ అడగలేదు. శ్రియా. శ్రియా, నైస్. సో శ్రియా, యూనివర్సిటీ అన్నది మీరు ఆప్ట్ చేసుకున్నారా లేదంటే వి సోర్స్ త్రూనే రికమెండ్ చేశారా? ఫస్ట్ వీసోర్స్ కి వచ్చినప్పుడు నేను కంప్లీట్ డైలమాలో ఉండే, ఏ యూనివర్సిటీ ఏంటి అట్లా ఐడియా ఏం లేకుండే. తర్వాత ఇక్కడ బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళంతా సజెస్ట్ చేసిన దాని ప్రకారం చూసుకొని వాళ్ళే ఇచ్చారనమాట యూనివర్సిటీ నేమ్స్. అందులో నుండి బెస్ట్ యూనివర్సిటీ సజెస్ట్ చేశారు. మళ్ళీ నేను బయట కూడా వెరిఫై చేసుకుంటే అది టాప్ యూనివర్సిటీ ఉంది. సో నేను ప్రెసెంట్ చూస్ చేసుకుంది కోవెంట్రీ యూనివర్సిటీ. అందులో ఆఫర్ లెటర్ వచ్చింది. ఏ కోర్స్ చేయబోతున్నారు? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్, ఓకే. అందులో నేను క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్సెల్ అవుదాం అని చెప్పేసి అనుకున్నాను. సో మొత్తం ఎంత వరకు వచ్చింది ఇక్కడ స్టేజ్? ఏ స్టేజ్ లో ఉన్నారు మీరు? అంటే ఈ వీసా ఆ ప్రాసెస్ దగ్గరలో ఉందా? సో పాస్పోర్ట్ అవన్నీ అయిపోయినాయి, బ్యాంక్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఎలా తెలిసింది మీకు వి సోర్స్ త్రూ మనం కాంటాక్ట్ అయితే మన భవిష్యత్తుకి ఇది ఒక బేస్మెంట్ లాంటిది అని చెప్పేసి ఎలా అనిపించింది? ఎప్పుడు అనిపించింది? అది మా ఫాదర్ చూసారన్నమాట. సో మీకు ఉన్న ఒక అమ్మాయిని ఫారెన్ పంపించేద్దాం. ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి. ఓకే, సో చిన్న అమ్మాయిని ఫారెన్ పంపించి చదివిద్దాం అనుకుంటున్నారు. నేను అసలు ఎలా వెళ్ళాలి ఏం కదా మనకు పెద్ద ఐడియా లేదు అని చెప్పి యూట్యూబ్ లో చెక్ చేస్తుండగా ఈ వి సోర్స్ వాళ్ళది చూసా ఇంటర్వ్యూ, సుమన్ టీవీ వాళ్ళ ఇంటర్వ్యూ చూసా. నాగేందర్ సార్ మాట్లాడుతున్నాడు, ఏదో బాగా అనిపించింది. 1-2 సార్లు అటువంటి 3-4 చూసి ఒక 20 days బ్యాక్ వచ్చింది ఇక్కడికి అమ్మాయిని తీసుకొని. వచ్చేసరికి తేజ సార్ కలిసిండు, చెప్పిండు మొత్తం వివరాలన్నీ చెప్పిండు. మేము కూడా ఈ యూనివర్సిటీలో ఏంటి ఇంకా తను అక్కడ ఉన్న రిలేషన్స్ కూడా కనుక్కున్నాం. సరే బాగుంటుంది, బెస్ట్ యూనివర్సిటీ అన్నారు. చూసుకుని సెలెక్షన్ అయిపోయింది. ఈ రోజు లోన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయినట్టే. ఈ రోజుకి అన్ని వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు. ఇది ఒకటి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పొచ్చు. అవును, పేరెంట్స్ కి నిజంగా ఒక అంటే గుండెల మీద చెయ్య వేసుకుని కొంచెం రిలాక్స్ అవ్వాల్సిన టైం. ఎందుకంటే మొత్తం అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనకి డిఫరెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మనకు ఉండాలి కదా మేడం. ఏదన్నా ఎక్కడి వరకు వచ్చింది, మన పని ఎక్కడి వరకు వచ్చింది మనం అడగాలి. లేదు వాళ్ళే 10 సార్లు కాల్ చేసి మీరు ఇది పంపండి, ఈ డాక్యుమెంట్ పంపండి, ఇది చేయండి అని వాళ్ళే ఓన్ రిస్క్ తీసుకొని వాళ్ళు పే చేసి పంపుతున్నారు. అలానే స్కాలర్షిప్ కూడా ఉంది. స్కాలర్షిప్ కూడా నిజంగా చాలా హ్యాపీ అండి. ఓకే, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ వారికి మరి అభినందనలు, ధన్యవాదాలు. మీ మాటల్లోనే మీ ఆనందంలోనే తెలుసు. ఇలా మీలాంటి ఎంతో మంది ఫాదర్స్ అందరూ కూడా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎస్ మేము కూడా అలాంటి వాళ్ళలో మేము మా పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కోరుకున్నట్టుగా మీ అమ్మాయి ఉంటుంది. ఓకే.